యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసు నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగినది యేసు నామం, మృతులను లేపగలిగినది యేసు నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి
ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా దేవా దేవా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా యేసయ్యా మనసారా నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా హృదయపూర్వకంగా దేవా నా మంచి దేవా యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నీ వంటి వారెవరు నీతోటి సాటెవరు దేవా నీ వంటి వారెవరు
మంచి యేసయ్యా, నా మంచి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవునికి వందనాలు. మన దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవునికి వందనాలు. వాక్య భాగంలో నుండి కీర్తనలు 31 అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సమయంలో మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి మీకే వందనాలు నాయన. మా జీవితంలో నా ప్రభ ఒక నూతన దినమును మాకు ఇచ్చావు నా ప్రభ. ఈ వేకుజామునే ఈ పెందలకడినే నా ప్రభ నీ మాటలు నా ప్రభ వినడానికి నాయన మాకు సహాయం చేస్తున్నారు. వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనాలు నా ప్రభ. ఈ చదవబడిన వాక్యంలో నుంచి నా తను మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ నామాన్ని హెచ్చించుకొనమని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము మేలు. ఏంటి మేలు? మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మేలు కావాలనే కోరుకుంటారు. ఎవరు కూడా కీడు కావాలి, ఈరోజు నాకు కీడు జరగాలి, ఈరోజు నాకు ఏదో ఒకటి జరగాలని ఎవరు కూడా కోరుకోరండి. ప్రతి ఒక్కరికి కూడా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మేలు కావాలనే కోరుకుంటారు. అయితే ఈ మేలు ఎలా జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది అని చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం 3 విషయాలు ధ్యానం చేద్దామండి. మొదటిగా ఎవరికి మేలు కలుగుతుందంటే భక్తి గల వారికి మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మనము కూడా ఎలా ఉండాలి అనంటే, మేలు కావాలి అనంటే భక్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి భక్తి ఎలా వస్తుంది? భక్తి ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? అది కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎలా దొరుకుతుంది? ఎంత పెట్టి కొనాలి అని అంటే, ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్య పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే యేసయ్యను రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఏమి కలిగి ఉంటారంటే భక్తి కలిగి ఉంటారు. కనుక ఈరోజు భక్తి గల వారికి మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో యోబు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా భక్తిపరుడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, తన జీవితంలో చెడు తనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యోబు ఎన్నో శ్రమలు వచ్చినాయి, అన్నీ కూడా మరి ఉన్నవన్నీ కూడా పోయినాయి. పిల్లలు, ఆస్తి, పశువులు అన్నీ కూడా పోయినాయి. అన్నీ పోయినా కానీ, చివరికి తన ఆరోగ్యం పోయినా కానీ తన భక్తిని విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఇష్టంగా జీవించిన వ్యక్తి యోబు. అన్నీ కోల్పోయినా కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని హత్తుకుని ఉన్నాడు. తన భక్తిని కోల్పోలేదు, తన యథార్థతను కోల్పోలేదు. తను ఎంతో విశ్వాసంగా ఉన్నాడు. కనుక మనం ఎన్ని సమస్యలు వచ్చినా మన భక్తిని విడిచిపెట్టకుండా మన భక్తిని కాపాడుకుంటే మన జీవితం మనకి మేలు కలుగుతుంది. కనుక భక్తి అంటే ఏంటి అని అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాల్లో చూసినట్లయితే, ఎవడైనానో నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, వ్యర్థమైన మాట్లాడుతూ, నేను భక్తిగా ఉన్నా, నేను చర్చికి వెళ్తున్నా, నేను ప్రార్థన చేసుకున్నానంటే ఆ భక్తి వ్యర్థం అంట. అయితే ఏంటి భక్తి అని చూసినట్లయితే 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు. తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండా దిక్కులేని వాళ్ళని చూస్తూ, విధవరాండ్రను పరామర్శిస్తూ,
ఇదే కదా భక్తి అంటే. అంతేగాని ఏదో నేను చర్చికి వెళ్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను వెళ్తున్నా వస్తున్నా అని అంటే కాదు కదా. భక్తి అంటే ఏంటంటే, భక్తి అంటే దిక్కులేని వాళ్ళని పరామర్శించాలి, విధవరాండని చూడాలి, వాళ్ళు పరామర్శించాలి. వారు కష్టంలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు, వారు దుఃఖంలో ఉంటే వారిని ఏం చేయాలంటే పరామర్శించేవారుగా ఉండాలి, చేతనైనంత సహాయం మనం చేసేవారుగా ఉండాలి. ఎవరైనా మరి సొంత వారిని కోల్పోయి ఆదరణ లేక బాధపడుతుంటే వారిని దగ్గరికి వెళ్ళి పరామర్శించి, అమ్మా ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అని ధైర్యం మాటలు చెబుతూ, వాక్యం మాటలు చెబుతూ వాళ్ళకి చేతనైనంత సహాయం చేయడమే కదా భక్తి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారికి మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు మన భక్తిని మనం సాధకం చేసుకోవాలి. భక్తిని మనం సాధకం చేసుకోవాలి అని అంటే ఎలా అంటే, మనము నిత్యము కూడా వాక్యము చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వాస జీవితంలో ఎంతో భక్తిగా యథార్థంగా వలె ఎంత కష్టం వచ్చినా యేసయ్యను మాత్రం విడిచిపెట్టకుండా ఆయనకి ఇష్టంగా ఆయనకి ప్రియమైన బిడ్డల వలె మనం జీవించినప్పుడు మన భక్తిని సాధకం చేసుకుంటాం. అందుకని కీర్తన 1 అధ్యాయము 2 వచనంలో చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం, ఈ వాక్యం చదివి ధ్యానించేవారు ధనులను వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము ధన్యులుగా ఉండాలి. మనకు మేలు కలగాలంటే మనము నిత్యము కూడా మన భక్తిని సాధకం చేసుకోవాలి, చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ఒంటరిగా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, భక్తి గల వారికి మేలు కలుగుతుంది. ఈరోజు మనం చేసే ప్రతి పనులు కూడా, దేవా నన్ను కాపాడు, నాకు భక్తి కావాలి, నీ దగ్గర నుంచి మేలు కావాలంటే నువ్వు కోరుకునేది ఏంటి నాయనా? భక్తే కదా. ఆ భక్తి నాకు కావాలి, నేను భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి అని దేవుని దగ్గర మనము అడగాలి. ఏదో మనం కానికిస్తున్నాం అంటే సరిపోదు, కానీ మన భక్తిని కాపాడుకోవాలి, మన మాటలను కాపాడుకోవాలి, మన ప్రవర్తనను కాపాడుకోవాలి. మనము దేవునికి ప్రియమైన బిడ్డల వలె జీవించేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే కీర్తన 31 అధ్యాయం 19 వచనం, నీ యందు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారికి మేలు. రెండోదిగా ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకి మేలు. ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ ఉదయకాల సమయంలో నువ్వు లేచి నీ వాక్యం వింటున్నావు కదా, ఎవరిని ఆశ్రయించాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏ పని మీద నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటున్నావు? కానీ దానికంటే ముందు దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని కీర్తన 118:6 చూస్తే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకసారి తెలియకుండానే నాయకులను ఆశ్రయిస్తాం. నాకు పలానా వ్యక్తి తెలుసు, పలానా ఆఫీసులో పలానా ఆఫీసర్ నాకు తెలుసు అని వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటాం. కానీ దానికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో మనకు మేలు కావాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి. అందుకని కీర్తన 34:10 చూస్తే, సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. సింహ పిల్లలు ఆకలిగొని ఉంటాయి, వాటికి లేమి వస్తుంది, వాటి కరువు వస్తుంది. కానీ నా యందు భయభక్తులు గల వారికి, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే భక్తి కలిగి ఉండాలి. రెండోదిగా ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఆ రాజు పేరు ఆసా. అతను చాలా చక్కగా పరిపాలించాడు. ఆ చివరి కాలంలో ఏం చేశాడంటే, 2వ దినవృత్తాంతాలు 16:7-12 కూడా చూస్తే, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే కనుక సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుంటుంది. నువ్వు వాళ్ళని ఏమి చేయలేవు. నువ్వేం చేస్తావంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా, యెహోవాను ఆశ్రయించకుండా సిరియా రాజు నమ్ముకున్నావు. చివరి కాలకు వచ్చేసరికి 12వ వచనంలో, ఆస పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను, తనకు పాదములో జబ్బు వచ్చింది, బహు బాధపడినను దాని విషయములో యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించాడు. పాదములో జబ్బు వచ్చింది, తనకు తెలుసు దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు కలుగుతుందని తెలిసినప్పటికీ ఆ చివరి కాలంలో ఏం చేశాడు తెలుసా? వైద్యులను ఆశ్రయించాడు. కనుక తన పాదములో జబ్బు పుట్టి చనిపోయాడు. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీకే సమస్య వచ్చినా మొదటగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాం.
దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తాం. మూడవదిగా చూసినట్లయితే కీర్తన 31:20 చూసినట్లయితే, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనము ఎక్కడ ఉండాలంటే గుడారములో ఉన్న వారికి మేలు కలుగుతుంది. గుడారము అంటే దేవుని సన్నిధి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వాళ్ళు క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక మనం ఆయన గుడారంలో ఉందాము. కీర్తన 15:1-2 చూసినట్లయితే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికివాడే. ఎవరయ్యా నీ గుడారంలో నివసిస్తారు అనంటే, యథార్థంగా ప్రవర్తించేవారు, న్యాయంగా జీవించేవాళ్ళు, భక్తిగా జీవించేవాళ్ళు మాత్రమే ఆయన గుడారంలో ఉంటారు. కనుక ఈరోజు మనము ఏం చేద్దామంటే ఆయన గుడారంలో ఉందాం, ఆయన సన్నిధానంలో ఉందాం, ఆయన మందిరంలో ఉందాము. కనుక మరి షారా గుడారంలో ఇస్సాకు ఉన్నాడు. షారా గుడారంలో ప్రార్థన ఉంది, భక్తి ఉంది. కనుక ఇస్సాకును దేవుడు దీవించాడు. నిర్గమాకాండము 33 చూస్తే అక్కడ మోషే గుడారం ఉంది. ఆ మోషే గుడారంలో ఏముంది? ప్రత్యక్షత ఉంది. షారా గుడారంలో ప్రార్థన, భక్తి ఉంది. మరి మనం కూడా దేవుని మందిరంలో ఉండి, దేవుని గుడారంలో ఉండి, దేవుని సన్నిధానంలో ఉండి, దేవుడిచ్చే ప్రత్యక్షతను పొందుకుని దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనము జీవించాలి. కనుక అంటున్నాడు కదా కీర్తనకారుడు 84:10, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కనుక ఆ శ్రేష్టమైన దినాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఆయన గుడారంలో జీవించేవారిగా ఉండాలి. కీర్తన అంటున్నాడు కదా 84:10, భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండట నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారములలో ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండడం నాకు ఇష్టము అని అంటున్నాడు. చూడండి, భక్తిహీనుల గుడారములో, భక్తిహీనుల బిల్డింగ్లో, పెద్ద పెద్ద ఇంట్లో ఉన్న కంటే నీ దగ్గర మందిరపు ద్వారం దగ్గర, నీ డోర్ దగ్గర ఉండడం కూడా నాకు ఇష్టమే అని అంటున్నాడు. కనుక ఈరోజు మనము ఎక్కడ ఉండాలని కోరుకోవాలి అనంటే ఆయన మందిరంలో నివసించాలి. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. 84 కీర్తన 11 యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకు మేలు కావాలా అంటే భక్తి కలిగి ఉండాలి. రెండోది దేవుని ఆశ్రయించాలి. మూడోది ఆయన గుడారములో ఉండాలి. ఆయన గుడారములో ఉన్న వారికి 121 కీర్తన 6 పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ ఏది కూడా మనకు తగలకుండా గుడారంలో ఉంటే క్షేమంగా ఉంటావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూడండి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించిన దేవుడు. ఈరోజు మనం కూడా ఈరోజు జరిగే పనుల్లో కానీ, మీ డ్యూటీస్లో కానీ, మీరు వెళుతున్న స్థలంలో కానీ ఆయన ఏమని చేయాలనుకుంటున్నాడంటే, ఎలాంటి ఎండ దెబ్బ నా బిడ్డలు తగలకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు. మరి అలా తగలకుండా, కష్టపడకుండా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలంటే మనం చేయాల్సినవి ఉన్నాయి. ఒకటి భక్తి కలిగి ఉండాలి, రెండోది ఆయన ఆశ్రయించాలి, మూడోది ఆయన గుడారంలో ఉండాలి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎవరైతే ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవించారో ఒక తీర్మానం చేసుకుందాం. ఏమని? ప్రభువా నాకు మేలు కావాలి, నా జీవితంలో ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఇది అవసరత ఉంది అడిగినట్లయితే ఆ మేలు పొందుకోవడానికంటే ముందు మనము చేయాల్సినవి ఉన్నాయి. భక్తి కావాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన గుడారంలో ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 విధాలుగా ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే గుడారంలో ఉంటావో మనకి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్ప మేలు పొందుకోవాలంటే మనము ఆయన గుడారములో, ఆయన సన్నిధానంలో ఉండి మోషే గుడారంలో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత ఏ విధంగా కలిగిందో మనం కూడా ఆయన గుడారంలో ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ, ఆయన ఇచ్చే ప్రత్యక్షతను పొందుకుంటూ ఈరోజు మనందరూ కూడా దేవునికి ప్రియమైన బిడ్డల వలె జీవించాలి. అలా దేవుడు నన్ను మనందరిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు. ఈ నూతన దినము ప్రభా మా జీవితంలో మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా మేలు అనే అంశం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. నాయన స్తోత్రం. ఎవరికి మేలు కలుగుతుందంటే నాయన ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారికి మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ నా ప్రభా తన భక్తి, తన యథార్థత, తన విశ్వాసం విడిచిపెట్టకుండా నిన్ను హత్తుకుని ఉన్న కారణం చేత రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు మేమందరూ కూడా భక్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నావు కనుక నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి. మూడోదిగా నా ప్రభా నీ గుడారంలో ఉండడానికి సహాయం చేయండి. నీ సన్నిధానంలో ఉండడానికి సహాయం చేయండి. మీరిచ్చే ప్రత్యక్షతను పొందుకోవడానికి నీ గుడారంలో ఉండి నా ప్రభా ఆ ప్రత్యక్షతను కలిగి నా ప్రభా మేము నీకు ప్రియమైన బిడ్డల వల్ల జీవించడానికి సహాయం చేయండి. ఈ రోజు నా ప్రభా ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా దీవించండి ఆయన. వందనాలు. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు అందరూ కూడా దీవించండి. వారి వారి పనుల్లో నాయన మీరు వారిని దీవించండి. ఎవరికి ఏ అవసరత ఉందో, ఎవరికి ఎలాంటి బలహీనత ఉందో ప్రతి విషయంలో కూడా స్వస్థత దయచేసి ప్రతి ఒక్కరి అవసరతను మీరు నామంలో తీర్చి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు నాయన నీ వాక్యం వింటున్న వారందరూ కూడా గొప్ప మేలుతో నాయన మీరు తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించమని మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరొక్కసారి నా ప్రభా నాయన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నాయన మేమందరూ కూడా నా ప్రభా నీకు ఇష్టంగా, నీకు ప్రియంగా, నీకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకు, ఈ వాక్యం వింటున్న వారికి, సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.